హలో అండి. హాయ్. వెల్కమ్ టు పల్లెటూ పట్నం రుచులు. ఈరోజు ఎంతో కమ్మగైన గిజర్డ్ కర్రీని తయారు చేసుకుందాం. అదేనండి కందనకాయ కర్రీని తయారు చేసుకుందాం. ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయల్ని ఉల్లిపాయల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనాని అలాగే వాటన్నిటిని మిక్సీ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే 4-5 సార్లు శుభ్రం చేసుకున్న గిజర్ని కూడా వేసుకొని మనం వేసిన తాలింపు ముక్కకు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతకు విజిల్ తీసేసి ఒక 2 మినిట్స్ మూతగా పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. చూడండి మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా చూడండి చక్కగా మగ్గింది. మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులోనే కారం పొడి వేసుకోవాలి. 2 చెంచాల కారం పొడి అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలాలు వేసి కూడా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ గిజర్డ్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకి ఈ టైంలోనే మనము సాల్ట్ అనేది చెక్ చేసేసుకోవాలి. ఉప్పు కారాలు తగ్గితే వేసుకోవచ్చు. అలాగే ఇందులో మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటన్నిటిని వేసేసుకొని మనం చక్కగా కుక్కర్ విజిల్ పెట్టేసి మనము ఉడికించుకోవాలి. 2 విజిల్ వేస్తే సరిపోతుంది. తర్వాత మనము కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేలాగా పెట్టేసుకొని స్టవ్ మీద ఉంచుకుంటే మనకు ఎంతో టేస్టీగా మటన్కు ఏమాత్రం కూడా తీసుకొని గిజర్డ్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇలా గ్రేవీగా ఉన్న కమ్మగా ఉంటుంది. ఇంకా కొంచెం గ్రేవీ తక్కువ కావాలంటే ఇంకొంచెం దగ్గరకు ఉడికించుకుంటే కమ్మగా దగ్గరికి గురులాగా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.